हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు అతి శక్తివంతమైన మహోన్నతమైన మహాప్రభావం కలిగిన వశీకరణ మీకు అందిస్తుంది రత్నశ్రీ హిందూ సేవా సమాజ్. దీనిని వినియోగించుకున్న వారు వినియోగించుకున్నంత గాని అవసరం లేని వారు ఇది వినియోగించవద్దు. కాగా సామాజిక వడంబడికకు లోబడుతూ ధార్మికబద్ధమైన వశీకరణలకు మాత్రమే ఈ మంత్రంను వినియోగించాలి. ఈ మంత్రం అతి సునాయాసంగా అతి శక్తివంతంగా పనిచేస్తుంది. సునాయాసంగా చేసి పుష్టికరమైన ఫలితములు మనస్కామ్యములను నెరవేర్చుకునే మహామంత్రం. ఈ మంత్రము ఎక్కడ వాడుకోవాలి అని, ఒక భార్య భర్తను వీడి భర్తను కాతరు చేయక వెళ్లిపోయినా, లేక ఒక భర్త తమ భార్యను వీడి ఆమెను ఇబ్బందికి గురి చేస్తున్నా, అటువంటప్పుడు కేవలం 11 రోజులు ఉదయం పూట 11 మాలలు, సాయంత్రం పూట 11 మాలలు జపం చేసి భర్త భార్య కోసం, భార్య భర్త కోసం తమ వద్దకు రప్పించుకునే మహాశక్తివంతమైన మహామంత్రం. లేదా ప్రేమికులు ఒకరిని నమ్మించి వారు పూర్తిగా వీరిలో మునిగిపోయిన తర్వాత వారిని కాదని వెళ్లిపోయిన వారి కోసం, అది స్త్రీ అయినా పురుషుడైనా వారి కోసం ప్రత్యక్షంగానే ప్రయోగించి చేయవచ్చు. ఈ మంత్రము ఉదయం 4 గంటలకు లేచి శుచి శుభ్రతలు పాటిస్తూ దుర్గాదేవికి గాని, కామాక్షాదేవికి గాని, కాళీమాతకు గాని యథాశక్తి పూజించి ముందు కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ఉదయం 4 గంటల 30 నిమిషాల నుండి 11 గంటలలోగా, సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల 30 నిమిషాలలోగా 11 మాలలు జపం చేసుకొని మీకు ఈ మంత్రము తీవ్రంగా పనిచేయాలన్నప్పుడు రాత్రి 12 గంటల నుండి 3 గంటలలోగా దక్షిణ వైపు అభిముఖంగా కూర్చొని 11 మాలలు జపం చేస్తూ ఉంటే చాలు. ఎటువంటి వారైనా సరే మీకు వశమై మీ చెంతకు వస్తారు. ఈ ఉపాసన చేసేటప్పుడు వారితో మీకు లైంగిక సంపర్కం ఉన్న వారికి అతివేగంగా పనిచేస్తుంది. కేవలం స్నేహ సంపర్కం ఉన్న వాళ్ళకు కొంచెం నెమ్మదిగా పనిచేస్తుంది, కానీ పని అయితే చేస్తుంది. ఈ మంత్రము ఒకసారి ప్రయోగం జరిగితే ఆ జీవనం వశమై ఉంటారు. అటువంటి మహత్తరమైన శక్తివంతమైన మహామంత్రం. గాని మనం ముందు చెప్పుకునే విధంగా ధార్మికంగా ఉండాలి, సామాజిక వడంబడికకు లోబడి ఉండాలి. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రంలో అముఖం అన్న దగ్గర వారి యొక్క పేరుని చేర్చి ప్రారంభించి చేయవలసి ఉంటుంది. ఒకవేళ వశీకరణ విద్యలో ప్రావీణ్యత చెందాలనుకుని మంత్రజపం చేయాలనుకునే వాళ్ళు తన భార్య లేక వారు యొక్క సాన్నిహితులు తలక పేరైనా చేర్చి మంత్రజపం చేయవలసి ఉంటుంది. సుష్ణాతులై ఉంటూ శుచి శుభ్రతలు పాటిస్తూ హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలని ఆచరిస్తూనే ఈ మంత్రజపం చేయవలసి ఉంది. దివ్యాత్మ స్వరూపులారా, ఇతర విషయములకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ని ఓపెన్ చేసి దేవత యొక్క మంత్రముల గురించి తెలుసుకుని తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు మంత్రము ఓం నమో కామాక్షాదేవి అముకిం మే వసం కురు కురు స్వాహ. మంత్రం మరోసారి ఓం నమో కామాక్షాదేవి అముకిం మే వసం కురు కురు స్వాహ. మంత్రం మరోసారి ఓం నమో కామాక్షాదేవి అముకిం మే వసం కురు కురు స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, మనం చాలా శక్తివంతమైన మంత్రములు చేసేటప్పుడు విషయాలను తెలుసుకొని అవగాహన పెంచుకొని చేయడం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. కాబట్టి మీరు ప్రసంగములను వినండి, క్షుణ్ణంగా తెలుసుకోండి, ఒక కాగితము పెన్ను తీసుకొని ఒక పట్టికలా అమర్చుకొని తర్వాతే జపములకు ఉపక్రమించండి. కామాక్షాదేవి యొక్క మంత్రములు చాలా విశేషమైన ఫలితములు ఇస్తాయి. గాని దేవత ఎంత వేగంగా ఫలితాలు ఇస్తుందో అంత వేగంగా చర్యలు కూడా తీసుకుంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మీకు అవసరం అన్నప్పుడు కళ్ళు మూసుకొని జపం చేసుకుని వెళ్ళిపోవచ్చు. నిజంగా మీ జీవితం నాకు ఆ వ్యక్తితో ఇబ్బంది కలిగినప్పుడు లేక మిమ్మల్ని విడిచి దూరమైనప్పుడు వారిని ఎలాగైనా తెచ్చుకోవాలి, లేకపోతే నా జీవితం అసంపూర్ణం అనే భావన కలిగినప్పుడు ఇటువంటి మంత్రములు ప్రయోగించి వారిని సొంతం చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగు ఫలితములను పొంది మనస్కామ్యములన్నీ తీర్చుకోవడంతో పాటు ఆనందకరమైన ఐశ్వర్యయుక్తమైన సౌభాగ్యదాయకమైన జీవితమును కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చిపెడతారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.